తేజోమైన వందనములు నాయన. గడిచిన కాలమంతా కాపాడిన దేవుడు మీరు. ఈ పగలు ఈరోజు జీవితాంతము నా ప్రభా మీరు కాపాడమని వేడుకుంటున్నాను. దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన ఎవరెవరు ఏ రుగ్మతలో ఉన్నారో వారందరినీ దీవించండి, కాపాడండి, స్వస్థపరచండి, మేళ్ళతో నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. మీ పాదములు పట్టుకుంటూ వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. లూకా సువార్త 14వ అధ్యాయము 8వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. 7 నుంచి పిలువబడిన వారు అగ్రపీఠంలో ఏర్పరచుకుంటూ చూచి యేసు వారితో ఈ ఉపమానం చెప్పాను. నిన్నెవరైనా నువ్వు పెండ్లి విందుకు పిలిచినప్పుడు నిన్ను ఎవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. ఇతనికి చోటిమ్మని చెప్పాను. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోట కూర్చుండ సాగిన. ఇంతకీ అర్థం ఏంటంటే, ఏదైనా పెళ్లి జరుగుతుంది, ఏదైనా పెద్ద గొప్ప కార్యక్రమం జరుగుతుంది, పెద్ద పెద్ద డబ్బు గల్లోళ్ళు, పెద్ద పెద్ద అధికారులు వాళ్ళందరూ వస్తారు. నీవు డైరెక్ట్గా వెళ్ళిపోయి అగ్రపీఠము అంటే పెద్దలు కూర్చున్న ముందు వరుసలో కానీ లేకపోతే పైన వేదిక పైన కుర్చీల్లో కానీ కూర్చోవద్దు అని సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ అలా కూర్చున్నాడు అనుకో, ముందు వరుసలో కూర్చున్నాడు అనుకో, ఇప్పుడు మనకంటే వెళ్ళిన వ్యక్తి కంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సను, చాలా డబ్బు గలవాడు, చాలా అధికారి ఒకవేళ వచ్చి ఉంటే ఆ పిలిచిన వ్యక్తి, సార్ మీరేమనుకోకుండా వెనక లైన్లో కూర్చుంటారా అన్నాడు అనుకో, మన పరువు పోంది. ఇక మనం కూర్చోలేము. అందుకే యేసు ప్రభు తన నోటితో చెప్తా ఉన్నాడు, మీరు అగ్రపీఠాలు ఆశించబాకండి. ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఆయన ఎప్పుడైనా పిలిచాము అనుకో, క్రిస్మస్ ఆరాధనలకి వాటికి మేము ఎప్పుడైనా పిలిచేవాళ్ళం, ఆయన అనేవాడు మధ్య సీట్ నాకు ఇవ్వాలనేవాడు. నా పేరు ఫస్ట్లో మొట్టమొదట నా పేరు ఉండాలనేవాడు. ఏమండి పాస్టర్ గారు మీరు మీటింగ్కి రాలేదేమండి, 10 మంది పాస్టర్లను పిలిచాము, మిమ్మల్ని పిలిచామండి అంటే నా పేరు వేయలేదు కదండి అన్నాడు. ఇదేంటండి 10 మంది పేర్లు వేసాము అని అంటే అతను అంటాడు, 10 మంది చివరి పేరు వేశారండి, నాది 10వ నెంబర్ పేరు నాది, అందుకని నా మీటింగ్కి రాలేదండి. అబ్బా అంటే పిలవకపోతే ఒక తప్పు, నన్ను పిలవలేదండి ఆయన అంటారు. పిలిచిన తర్వాత నన్ను 10వ నెంబర్ వేశారండి అంటారు. ఇలాంటి ముందు వరుసలో కూర్చోబెట్టామనుకో, సపోజు ఎవరైనా ఇంకా పెద్దోళ్ళు వచ్చారనుకోండి, ఆ కండక్ట్ చేసినోడు దయచేసి మీరు వెనక వరుసలో కూర్చోండి అని అన్నాం అనుకో, ఇక అంతే. అందుకే యేసుప్రభు అన్నాడు చదవాలి, నిన్నెవరైనా పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. విఐపి సీట్లలో కూర్చోవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్ను అతని పిలిచిన వాడు వచ్చి ఇతని చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటు కూర్చుంటూ సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచివాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగిన నీవు పోయి కడపటి చోటును కూర్చుండుము. అది కడపటి చోటు అంటే ఆ కళ్యాణ మండపం అందాం. హిందువులు మరి ఎక్కువ కళ్యాణ మండపం వాడతారు. ఆ వివాహం జరిగే ప్లేస్లో ఆ హాల్లో చివరిగా కూర్చున్నాం అనుకో, ఏంటంటే మీరు ఎక్కడ కూర్చున్నారు, ఆ పెళ్ళికి పిలిచినవాడు ఆ వివాహానికి పిలిచినవాడు, పెళ్ళి వేరు వివాహం వేరు, మనం తర్వాత మాట్లాడుకుందాం, టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. వచ్చి
ఏమండి మీరు ఇక్కడ కూర్చున్నారేంటి వెనక బెంచీల్లో, భలే ఎవరండి వెనక కుర్చీలో కూర్చున్నారు, రండి రండి అని చెప్పి తీసుకువెళ్ళి ముందు వరుసలో కూర్చోబెడతారు. నువ్వు కూర్చోవడమే ఆ చివర కూర్చున్నావు అనుకో, ఆ హాల్లో చివరి కుర్చీలో కూర్చున్నావు అనుకో, నిన్ను తీసుకెళ్ళి ముందు బెంచీలో కూర్చోబెడతారు, ముందు కుర్చీలో కూర్చోబెడతారు. అందుకే యేసుప్రభు అంటాడు, నువ్వు ముందు కూర్చోడమే, ఆ చివర కూర్చో, వెనక వైపు కూర్చో, నీవు ముందుకి పిలువబడతావు. అదే నువ్వు ముందు వరుసలో కూర్చున్నావు అనుకో, మీరు ఏమనుకోద్దు, కొద్దిగా చదువుకుంటారా, ఈ వచ్చిన వ్యక్తికి ప్లేస్ ఇవ్వండి అనగానే మనం అక్కడ లేచిపోయి మళ్ళీ వెనకాల కూర్చోవలసి వస్తుంది. చదవండి ఇంకా ఇంకా యేసుప్రభు అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పైచోటి పొమ్మని నీవు చెప్పులాగునా నీవు పోయి కడపల చోటును కూర్చుండము, అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. అది నీకు అప్పుడు ఘనత వస్తుంది. తన్ను తాను హెచ్చించుకుని చివరి లైన్లో కూర్చున్నావు అనుకో, ఏంటండి మీరు ఎక్కడ కూర్చున్నారు, మీరు వెళ్ళి ముందు వరుసలో కూర్చోండి, లేదా నేను నడిపిస్తాను, లేదా కుర్రాడిని ఇచ్చి పంపుతారు, అరే ముందు వరుసలో కూర్చోబెట్టరా ఇతన్ని అయ్యగారిని అంటారు. అప్పుడు జనులందరి ముందు మనకి ఘనత కలుగుతుంది. హల్లెలూయా. అందుకనే మొదటివాడు కడపటివారు మొదటివారు అవుతారు. చదవండి. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అంటే గర్వంగా ఉండకూడదు. అందుకే చూడండి, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠులొక్క గర్వముననచును, గర్విష్ఠులొక్క గర్వముననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఆయన మార్గము యథార్థమైనది, ఆయన మార్గము పరిపూర్ణమైనది. నువ్వు కూర్చోడమే, వెనక లైన్లో కూర్చుంటే నీకు అందరి ముందు ఘనత తగులుద్ది, ఘనత కలుగు చేస్తాడు. నీకు పేరును, మంచి ఘనతను పేరును ఇచ్చేవాడు నేనే. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో సెలవిస్తూ ఉన్నాడు. తీరవసరం లేదు. నా శత్రువులు నన్ను చోటి నన్ను నరకపు పోషములరికాటినను, నా శత్రువులు నన్ను చోటి నన్ను నరకపు పోషములరికాటినను. వరధవలే బతీనులు పోర్లిన వదలక నన్ను ఎడబాయని దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. నీ మార్గము యథార్థమైనది, నీ మార్గము పరిశుద్ధమైనది. నీతివంతుల మార్గం ఎలా ఉంటుంది? కీర్తనలు 2వ అధ్యాయము 7 అనుకుంటా, చూడండి, లేదా 1వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. నీతిమంతులు పోవు మార్గం ఒకటి ఉంటుందంట కీర్తనలో 1:6. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. హల్లెలూయా. నీతివంతుల మార్గము యెహోవాకి తెలియను. నీతివంతుడు ఎటు వెళ్తున్నాడో దేవుడు చూస్తూ ఉంటాడు. నీతివంతుల మార్గము యెహోవాకు తెలియను. నా వాక్యము నీ పాదములకు దీపమై ఉంది, అది దారిని చూపిస్తుంది. ఆ మార్గము పరలోక మార్గము, అందరూ వెళ్ళలేరు. చదవండి అదే వచనం.
కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. మనము నీతిమంతుల మార్గంలో వెళ్తా ఉన్నాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. ఆయన మార్గం యథార్థమైనది, ఆయన మార్గము పరిపూర్ణమైనది. అది నీతివంతుల సభకి తోడ్కొని వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మన అసెంబ్లీలో కొట్టుకుంటూ ఉంటారు, నువ్వు అప్పుడు అలా తిట్టావు, నువ్వు ఇప్పుడు అలా తిట్టావు. మన పార్లమెంట్లో కూర్చో, ప్రైమ్ మినిస్టర్ని ఒక ఆవిడ అంటుంది, ఒక ఎంపీ గారు, బయట ఆ బోల్నమా బయట ఆ కూర్చునే మాలో బయట అంటుంది ఒక ఎంపీ గారు ప్రైమ్ మినిస్టర్ని. సీఎంఎల్ని గౌరవం లేకుండా మాట్లాడతారు చట్ట సభలలో, పార్లమెంట్ అవనే, అసెంబ్లీ అవనే. కానీ దేవుడు చూపించే నీతివంతుల సభ ఎలాంటిదో తెలుసా? యథార్థవంతులు ఆ మార్గంలోకి వెళ్తారంట. ఇప్పుడు మొత్తం చదవండి 6వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతివంతుల సభలో పాపులను నిలవరు. నీతివంతుల సభలో పాపులకి అక్కడ ప్లేస్ ఉండదు, ఒకరినొకడు విమర్శించుకోవడం ఉండదు. మన న్యాయాధిపతి యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక్కరే ఉంటారు అక్కడ. ఆ పుస్తకం తీయటానికి కానీ, నీ పాపాలు నా పాపాలు క్షమించబడ్డాయా లేదా, ఆయన దగ్గర త్రాసు ఉంది, ఆయన దగ్గర జల్లెడు ఉంది, ఆయన దగ్గర చాట ఉంది. ఎన్ని బైబిల్ మాటలే, నా మాటలు కాదు. ఎంత ఉతికినా తెల్ల బట్టలు అవ్వకపోతే చాకలోడికి ఇవ్వండి రా, రేవేసేస్తాడు అంటారు. నా చిన్నప్పుడు రేవేసేస్తాడంటే చాకలి చేతిలో సబ్బు వంటి వాడను. హల్లెలూయా. మలాకీలో ఒకసారి చూడండి, మలాకీలో ఒక గ్రంథం ఉంది, అది జ్ఞాపకార్థన గ్రంథం అంట. చూడండి 1-2 అధ్యాయాలు, ఐ థింక్ 2వ అధ్యాయం మొట్టమొదటిలో కానీ 2వ పేజీలో మొట్టమొదటిలో ఉంటుంది. అది జ్ఞాపకార్థము గ్రంథము. నువ్వేమేం చేస్తున్నావో అవన్నీ దాంట్లో రాస్తాడు. నీ క్రియలు నీ ఎంట వస్తాయి. 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు, అప్పుడు యెహోవా యందు భయము భక్తి కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా, యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా చెవియొగ్గి ఆలకించెను. చెప్పాలా? మరియు అది చెప్పాలా? అది చెప్పని అవసరంలా. యెహోవా చెవియొగ్గి ఆలకించనంటే ఆత్మీయమైన చెవులు గలవాడు వినుగాక. యెహోవా చెవి గలవాడు వినుగాక. చెవులు పెట్టి ఆలకించాడంటే ఆయనకి చెవులు బాగా పని చేస్తూ ఉన్నాయి అంటే అక్కడ ఒక ప్రత్యేకత ఉంది. విననేరకూడనట్లు నా చెవిటి కాలేదు అంటే మందము కాలేదు. సహాయము చెయ్యనేరకూడనట్లు నా చెయ్య కొరచ కాలేదు. చదవండి. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. హల్లెలూయా. ఆయన సముఖమందు, ఆయన ప్రెజెన్స్ లో ఒక గ్రంథం ఎప్పుడు రాయబడతా ఉంటది. ఈ 800 కోట్ల మంది చరిత్ర మొత్తం కూడా ఎప్పటికప్పుడు రాస్తూ ఉంటారు అక్కడ. ఆ గ్రంథం ఇప్పే మగోడు పరిశుద్ధుడు, మగోడు అనకూడదు, పరిశుద్ధుడు అనాలి భాష. పరిశుద్ధుడు, గట్స్ ఉన్నవాడు ఒక్క దేవుడే. ప్రకటన గ్రంథంలో చెప్తాడు. ఆయన మాత్రమే ప్రత్యేకమైన సింహాసనం పైనుంచి వచ్చి ఆ గ్రంథం ఇప్పటానికి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు చేసిన క్రియలన్నీ కూడా దాంట్లో రాసి ఉంటుందంట. ఇంకొక గ్రంథం ఉందండి, 19వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, ప్రకటన గ్రంథం. మనము రక్షణ పొందినప్పుడు, మనం బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమంటే ఇంకొక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథం కూడా బైబిల్లోనే ఉంటుంది. చూడండి 19 కానీ అధ్యాయం కానీ 20వ అధ్యాయం కానీ ఏముంటుందంటే, బాప్తిసం తీసుకున్నప్పుడు జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడాలి. జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడకపోతే మనము పరలోకము నుంచి అక్కడి నుంచి గెట్టేస్తారు.
చూడండి అక్కడే ఉంటుంది 19 కానీ 20 కానీ. జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడదో వారు అక్కడి నుంచి నెట్టివేయబడతారు నరకానికి. దొరకలా. పంతొమ్మిది 20. అప్పుడు ఆ మృగము దాని ఎదురు సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని. అదేంటో చెప్పాలి, అప్పుడే చదివి వెళ్ళిపోకూడదు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం నుంచి 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదురు సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడిన వారందరూ గంధకములు మండుచున్న అగ్నిలో ప్రాణముతోనే వేయబడ్రి. కడంవారు ప్రాణముతో వేయబడ్రి. కడంవారు గుర్రముల మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడ్రి. వారి మాంసం పక్షులన్నీ కడిపారా తినివేసెను. ఏది ఎక్కడ చదివా అసలు? గ్రంథం అనే జీవ గ్రంథం పేరేది? చదవట్లేదు బైబిల్. నేను రెఫరెన్స్ చెప్పలేను, బైబిల్ అంతా చెప్పేస్తా కానీ రెఫరెన్స్ చెప్పలేను. బికాజ్ ఐఎమ్ నాట్ ఏ పాస్టర్, ఐఎమ్ ఏ ఇవాంజలిస్ట్. చూసుకో 20:15. ఎవరి పేనే నేను ఇంకా చదవాలంటే చెప్పాలంటే ఇంకా గొప్ప చెప్పాలంటే ఇంకా గొప్ప 11 నుంచి 15 వరకు చదివితే క్లారిటీ వచ్చేది. 20:11 నుంచి 15. మరియు ధవళమైన మహాసింహాసనము, ధవళమైన ఒక మహాసింహాసనము, దాని యందు ఆసీనుడైన ఒకరిని నేను చూచితిని. దాని యందు ఆసీనుడైన వాడిని ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిన. హల్లెలూయా. భూమి ఆకాశం ఆయన సముఖము నుండి పారిపోయిన. వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి. మరియు ఇప్పుడు దాంట్లో ఇంకో ఈ గ్రంథం కూడా వస్తుంది. జ్ఞాపకార్థ గ్రంథము. నువ్వేమేం చేసావు మొత్తం చరిత్ర బయట లాగుతాడు దేవుడు. మరియు జీవ గ్రంథం అని వేరొక గ్రంథం, జీవ గ్రంథం అని వేరొక గ్రంథము కూడా విప్పబడుతుంది. ఆ గ్రంథంలో వ్రాయబడిన వాటిని బట్టి, ఆ గ్రంథములో వ్రాయబడిన దాన్ని బట్టి తమ క్రియల చొప్పున నీ క్రియలు నీ వెంట వస్తాయి అని ఇదే ప్రకటన గ్రంథంలో ఉంది. మృతులు తీర్పు పొందారంట. చూసారా? ఇప్పుడు ఆగండి, చూసారా? కనుక మన క్రియలు మన వెంట వస్తాయి. మనం చేసే క్రియలన్నీ రాస్తూ ఉన్నాడు. ఇంకా అంతేకాదు, నేను పుట్టినప్పటి నుంచి అన్ని కష్టాలండి. కీర్తనలు 56వ అధ్యాయం 13వ వచనం చూడండి. కీర్తనలు 56వ అధ్యాయం 13వ వచనం. కీర్తనలు 56:13. ఐ థింక్, నా కన్నీళ్లను నీవు బుడ్డిలో పట్టితివి. కీర్తనలు 56. చక్క తీయాలి అసలు. అది కొత్త బైబిల్, పాత బైబిల్ పెట్టుకో, ఇది లాగలేకపోతుంది. అన్ని ఒకదానికొకటి అంటుకొని ఉంటాయి. 56:8. కీర్తనలు 56. నా సంచారములు నేను లెక్కించితిని. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. మనము ఎంత కన్నీరు కారుస్తామో ఆ కన్నీరు అంతా ఆయన బుడ్డిలో పడతాడు. అవి నీ కవిలలో కనబడును కదా. హల్లెలూయా. కవిలలో అంటే ఫుట్ నోట్లో రాసి ఉంటుంది పుస్తకాలలో. అవి పుస్తకాల్లో రాసుకుంటాడంట మనము ఎంత కన్నీరు కార్చామో. నేను అడుగుతా, ప్రభువా మా కన్నీరు ఆ బుడ్డిలో పట్టావు కదా, అది మట్టం ఏమైనా పెరిగిందా? మనం ఎన్ని అడుగులు వేసామో ఆయనకి తెలుసు, ఎన్ని మాటలు మాట్లాడామో ఆయనకి తెలుసు. ఎందుకంటే ప్రతి వ్యర్థమైన మాటకి ఆయనకి లెక్కప్ప చెప్పాలి. నీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయి.
నీ హృదయంలో నీ నోట్లో మాట రాకముందే, నీ పెదాల నుంచి మాట రాకముందే నేను ఎరిగి ఉన్నాను. నువ్వు ఎన్ని అడుగులు వేసావో తల్లి గర్భం నుంచి పుట్టిన తర్వాత, ఊహ వచ్చిన తర్వాత, నీ క్రియలన్నీ దాంట్లో రాయబడి ఉన్న జ్ఞాపకార్థ గ్రంథము మలాకీలో చెప్పాడు. జీవ గ్రంథంలో రాయబడి ఉంది. జీవ గ్రంథంలో ఎప్పుడు రాస్తారండి? 1 పేతురు 2 అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. కనుక ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారికి ఈ జీవ గ్రంథంలో పేరు ఉంటుంది. చాలామంది బాప్తిసం ఇచ్చిన తర్వాత పేరు మార్చట్లా. పేరు మారుతుంది. ఆ బైబిల్లో ఉన్న పేరు ఏదో ఒకటి పెడతారు పాస్టర్ గారు. చాలామంది పాస్టర్లు లేటెస్ట్ ఫ్యాషన్స్ వచ్చేసాయి, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. ఫస్ట్ ఆది మానవుడికి బట్టలు లేవు, దేవుడు బట్టలు ఇచ్చాడు. తర్వాత మంచి బట్టలు కుట్టించుకోవడం నేర్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బట్టలు లేకుండా ఏదో మునుపుడు జరిగినదే మరలా జరుగును అంటే మళ్ళా బట్టలు లేకుండా అయిపోతున్నాడు మానవుడు. ఎంత బట్టలు లేకుండా చూపిస్తే అంత మంచిది. ఏదో FTV ఆ టీవీల్లో బైబిల్ క్విజ్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ, సోషల్ టెక్స్ట్ బుక్ గురించి, లేకపోతే ఇతర ఇట్ల గురించి బాగా మనం అవి ఇంటర్వ్యూలు పెట్టారనుకోండి, దానికి మహా అయితే ఒక 10,000 రూపాయలు ఇస్తారు పిల్లలకి. 3 రౌండ్లు, 8 రౌండ్లు, 28 రౌండ్లు గెలిచిన తర్వాత 10,000 ఇస్తారు. అదే 4 రౌండ్లు డ్యాన్స్లో గెలిచాడనుకోండి, ప్రతి గ్రౌండ్ అంతే ఒక పెద్ద కారు ఇస్తారు. ప్రతి రౌండ్లో గెలుచుకుంటూ వస్తే డ్యాన్స్ వేస్తేనేమో పెద్ద కారు ఇస్తారు, 1,00,000 రూపాయలు బహుమతి. డ్యాన్స్ వేసిన వాళ్ళకి 1,00,000 రూపాయలు బహుమతి. వీళ్ళు సినిమాల్లో తీసుకుంటారు, అడ్వర్టైజ్మెంట్లు తీసుకుంటారు. అదే బైబిల్ గురించి కానీ, లేకపోతే ఏదైనా నాలెడ్జ్ చెప్పేవి ఇంటర్వ్యూలు, క్విజ్లు అయితే 10,000 ఇస్తారు. వచ్చిన గోల్డ్ బెల్లా ఒకటి ఇచ్చి పంపిస్తారు, అంతే. సమాజం అలా ఉంది. జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు నీతివంతుల సభలో ఉన్నావా? నువ్వు యథార్థవంతులతో స్నేహం చేస్తున్నావా? నీ నటక పటక ఆయన ఎరిగి ఉన్నాడు. నీతివంతులతోనే తిరుగుతున్నావా లేదా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, అపహాసులు కూర్చుండ చోట కూర్చుండక, పాపుల మార్గము నిలువక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు నీటి కాలవల వారన నాటబడిన వాడే తన కాలముందు ఫలమిస్తాడు. కీర్తనలు 1-2 పాలన చేస్తారు. అలాంటి వాటితో తిరక్కండి. నువ్వు నీతివంతులతో తిరుగు, పరిశుద్ధుడుగా ఉండు. దేవుడు నీకు నీ యొక్క జుట్టునే ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్కించాడు. నీ నోటి మాటలు తెలుసు, నీ కన్నీరు తెలుసు ఆయనకి. నీ చొక్కా చింపుకోవడం కాదు, నీ హృదయం చింపుకొని ఆయన అడగాలి. ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో ఉపవాసం కాదు. ఉపవాసం ఉంటే తాను చేస్తానన్నాం కీడును చేయక మానెను నినేవే పట్టణ ప్రజల విషయంలో. కనుక ఇక్కడ మళ్ళా చూడండి, చదవండి. లూకాసు వార్త 14వ అధ్యాయం పాత దీనికి వచ్చేయండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము కాదు, లూకా. మనం మూల ఇది మర్చిపోతున్నారు. మూల వాక్యం. నువ్వు వెనక లైన్లో కూర్చుంటే ముందు లైన్లో కూర్చోవో వద్దు, వెనక లైన్లోనే కూర్చో. అప్పుడు అది యేసుప్రభు నోటితో చెప్తా ఉన్నాడు. 14వ అధ్యాయం 14-12 నుంచి. మరియు ఆయన తన్ను పిలిచిన వారితో ఇట్లన్నో, నీవు పగటి విందైను రాత్రి విందైను. ఇక్కడ మళ్ళా చెప్తా ఉన్నాడు యేసుప్రభు తన నోటితో చెప్తున్నాడు. నీవు పగటి విందైనను రాత్రి విందైనను
చేయనప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరు అన్నదమ్ములైనను నీ బంధువులు చుట్టాలైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనా పిలవద్దు. పక్కింటి 7 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్ కలిగి 40 ఎకరాలు ఆస్తున్నైనను పిలవద్దు. ఓరి బాబు, వాళ్ళే పిలుస్తాం. మనం పిలిచేదే మన ఫ్రెండ్స్ని పిలుస్తాం, మన సొంత అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని పిలుస్తాం. పక్కింటోడు వాడిని పిలవకపోతే అమ్మో ఏమవుద్దో ఏమనుకుంటారని వాడిని పిలుస్తాం. కానీ వాళ్ళని పిలవద్దు అంటున్నాడు. మరి ఎవరిని పిలాలయ్యా? వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనక వారు మళ్ళా నిన్ను పిలుస్తారు గనక నీకు ప్రత్యుపకారం కలగదు, నీకేం ఉపయోగం ఉండదు. అయితే మీ ఇంట్లో బిర్యానీ పెట్టావు, వాడి ఇంట్లో కూడా బిర్యానీ పెడతాడు, ఉపయోగం ఏమీ లేదు. అయితే నువ్వు విందు చేయనప్పుడు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని పిలువు. నీవు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు వగుదవు. నీతిమంతుల పునరుద్ధానం నీ మార్గము నీతిమంతులది. నీతిమంతుల మార్గము యెహోవాకి తెలుసు. కీర్తనలు ఇందాక చదివాం, చదవండి. నీవు ప్రత్యుపకారం నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. హల్లెలూయా. కనుక గుడ్డోళ్ళని కుంటోళ్ళని అంగవైకల్యం కలిగిన వారికి విందుకు పిలువు. మనం బీసెట్ రోడ్లోకి వెళ్ళి ఒకటికి అన్నం ప్యాకెట్ ఇచ్చామనుకోండి, వాడు మనల్ని గుర్తుపెట్టుకొని ఒక సంవత్సరం తర్వాత అయ్యా నువ్వు పలానప్పుడు అన్నం ప్యాకెట్ ఇచ్చావు, మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, నువ్వు వచ్చి అన్నం తిను, మా ఇంట్లో ఫీస్ట్ జరుగుతుంది అని చెప్తాడా? వాడికి మనకివ్వటానికి వాడికి ఏమీ ఉండదు. కనుక నేను రెండో రాకడప్పుడు నిన్ను గుర్తు తెచ్చుకుంటా, నా పునరుద్ధానం అప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ఎప్పుడు అంగవైకల్యము కలిగిన వారిని, భక్తిహీనులు, మరి అంగవైకల్యం కలిగి పేదవారిని, గుడ్డివారిని, కుంటివారికి సహాయం చేయమంటారు. అందుకని అంటాడు నిజమైన భక్తి ఏది అనగా, నిజమైన భక్తి అనగా బైబిల్ ఏం చెప్తుందంటే, భక్తి డివోషన్ అంటే ఏం చెప్తుంది తెలుసా? తల్లిదండ్రులు లేని పిల్లలను, విధవరాండ్లను ఆదరించాలి. అది నిజమైన భక్తి అని 1 పేతురు గ్రంథంలో రాయబడి ఉంటుంది. భక్తి అనగా తల్లిదండ్రులు లేని పిల్లలను, విధవరాండ్లను ఆదరించాలి, వాళ్ళకి సహాయం చేయాలి. అది నిజమైన భక్తి సాధకం అని చెప్తాడు. అందుకనే నీ ఏకైక కుమారుణ్ణి నాకు బలి ఇవ్వు అని దేవుడు అడిగిన తర్వాత తను కత్తి పెట్టి తన కుమారుడైన ఇస్సాకుని చంపడానికి చెయ్యి ఎత్తినప్పుడు, ఆగు అబ్రాహాం ఆగు, ఇందు మూలముగా నీవు దేవుడి యందు భయము కలిగిన వ్యక్తివి. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది అని దేవుడు ఆ పక్కన గొర్రె పిల్లని చూపిస్తాడు. నీ కుమారుడిని చంపొద్దు, దాన్ని చంపు. దేవుడి యందు భయము, దేవుడి యందు భక్తి కలిగిన వారికి దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. కనుక ఇక్కడ ఏమంటాడంటే 2 మాటలు చెప్పాడు ఈ అధ్యాయంలో. మొట్టమొదటిది, నువ్వేదైనా ఒక పెళ్ళి విందులకి ఏమైనా వెళ్తే, వివాహానికి వెళ్తే చివరి లైన్లో కూర్చో. నువ్వు వెళ్ళటమే అగ్రపీఠంలో ముందు కూర్చున్నావు అనుకో, నీకంటే గనులైన వాళ్ళు వచ్చినప్పుడు మీరు కొద్దిగా ఆయనకి స్థలం ఇస్తారా అంటే మనం సిగ్గుపడిపోయి బ్యాక్ లైన్కి వెళ్ళాల్సి వస్తుంది. అదేదో వెనక లైన్లో కూర్చుంటే ఏంటి సార్ ఇక్కడ కూర్చున్నారు అని ముందుకు తీసుకెళ్ళి ఆ విందుకు పిలిచిన యజమానుడే మనల్ని గౌరవిస్తాడని యేసు ప్రభు తన నోటితో చెప్పిన మాట. రెండోది వచ్చి, నువ్వు పగటి విందైననో రాత్రి విందైననో నువ్వు చేస్తున్నప్పుడు అన్నదమ్ములైననో, బంధువులైననో, నీ పక్కటి డబ్బు గల వాడినైననో, నీ స్నేహితులైననో వారిని పిలద్దు. గుడ్డివారిని, కుంటివారిని, అంగవైకల్యం కలిగిన వారిని నువ్వు పిలిస్తే, ఇదిగో డబ్బు గల వారిని, వాళ్ళ అందరిని పిలిస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి నీకు, వాళ్ళు కూడా వాళ్ళ ఫంక్షన్ జరిగినప్పుడు నిన్ను పిలుస్తారు. వీళ్ళ దగ్గర ఏమీ ఉండదు. కనుక నిన్ను పునరుద్ధానం అప్పుడు జ్ఞప్తికి తెచ్చుకుంటానని
దేవుడు సూటిగా మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుడి వాక్యమును దీవించును గాక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠులక గర్వము ననచును, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరికటినను. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరికటినను. వరద వలె పాలిన వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీ మార్గము యథార్థమైనది, పవిత్రమైనది. నీ మార్గంలో నీతివంతులు నివాసం ఉంటారు. నీతివంతులు సభకి వెళ్ళే మార్గం వేరే ఉంది. ఆ మార్గం నీదేనయ్యా. అందుకే యోబుకి చెప్తా ఉన్నావు, యోబు నీతివంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు అని సెలవిచ్చిన తండ్రి మీకు వందనములు. నీ బిడ్డలైన వారు ఏ బాధలతో ఎంత యథార్థంగా ఉన్నా ఈ లోకములో నాయన ఎన్ని రకాల ట్రిబులేషన్స్తో, నాయన ఎన్ని రకాల ఇబ్బందులతో, ఇరుకులతో ఉన్నారు. వారందరికీ మేలు చేసే దేవుడు అయ్యా. మీరు సహాయం చేయండి, రక్షించండి, కాపాడండి. ఆది నుంచి అంతవరకు నడిపించి మీకు మహిమకరముగా జరిగించుకున్నందుకు ఆరాధన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్.